ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హింగా మనం చేసే ఈ ఎంగేజ్మెంట్ ని ఎట్టాగూ ప్లేస్ మార్చేసుండాము కాబట్టి ఆ వెంకిగాడి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదనే అనుకుంటా ఉండాను. అది సరే మమ్మీ, మరి అన్నయ్యకి ఏం చెప్పి బయటికి తీసుకెళ్తావు? డాడీ ఏదైనా క్వశ్చన్ చేస్తే, తాతయ్య అడ్డుపడితే? హా ఉంటాయమ్మీ, అన్నీ ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ దాటితేనే కదా మనం అనుకున్నది చేయగలిగేది. పైగా నేనిట్టాంటి డక్కా మొక్కీలు ఎన్ని తినొచ్చుంటాను చెప్పు. ఏమో మమ్మీ, నాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది. దాంతో పాటు నీ పైన కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అమ్మీ నువ్వు ఎక్కువ ఆలోచించు, మాకు అన్ని నేను చూసుకుంటాగా. నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి తిందాం, వచ్చేయ్. ఏంటత్తా నువ్వు సారీ మా బెడ్రూమ్ లో నుంచి వస్తున్నావు? ఓ మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా నా భార్యమనితో కలిసి? నీకు మాటలు ఆటలు బాగా ఎక్కువైనాయబ్బీ. ఇందాక ఎస్ఐ వచ్చినప్పుడు కూడా మీ అమ్మోళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండేదానికి కారణం నేనే అని నొక్కి మరీ ఒక్కడి నుంచి చెప్తా ఉండావు. నేను నొక్కి చెప్పినా నొక్కకుండా చెప్పినా కొన్ని నిజాలు ఎవరూ మార్చలేరు కదత్తా. ఏదేమైనా గాని ఇలాంటివి చెయ్యాలంటే నీ వల్లే సాధ్యమత్తా. దేన్నైనా మార్చగలవు, ఏదైనా చేసేయగలవు. మా వాళ్ళు చెయ్యని తప్పుకి నువ్వు చోరకళ అని పేరు పెట్టావు గాని నువ్వు పడే కథలకి మాత్రం ఏ కళ పేరు పెట్టినా సరిపోదత్తా. దానికి ఒక కొత్త పేరు కనిపెట్టాలేమో. అఖిల కళ అని పెడితే బాగుంటుందేమో అత్తా. ఏందబ్బీ, నువ్వు నన్ను పొగడతా ఉండావా తిడతా ఉండావా? నీకెలా అనిపిస్తే అలా తీసుకోవత్తా. నాకు అర్జెంట్గా నా పెళ్ళంతో మాట్లాడే పనుంది, నువ్వు కొంచెం తప్పుకో. అబ్బో హలో పెలామ్స్, స్నానానికి వెళ్తున్నట్టును? మోటారు హీటరు అన్నీ బాగానే పనిచేస్తున్నాయా, లేక నేనేమన్నా రిపేర్ చేయాలా? ఎందుకు? నేను లోపలికి వెళ్ళగానే విజిలేసి మళ్ళీ మోటార్ రాకుండా చేయడానికా? మళ్ళీ ఏం పని పడింది నాతో? ఓ బయట ట్రయల్స్ లో డబ్బులు దొరకలేదా? అందుకేనా నా దగ్గర హెల్ప్ కోసం వచ్చావు? అంత సీన్ లేదే ఆలపాటి ఆవకాయ్. నా గురించి నీకు పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. నీ మెళ్ళో పుస్తెల తాడుని నా చేత్తో వేయించుకోవడానికి రెడీగా ఉండు. ఆల్రెడీ సగం మనీ సంపాదించేశాను, మరో సగం కూడా సంపాదించేస్తాను. సంకల్పం ఉంటే ఏదైనా సరే సాధించొచ్చే నా శనక్క ఇవ్వద్దా. అవునవును, నీ సంకల్పం చాలా గొప్పది. నువ్వు ఆ పనిలోనే ఉండు. అయినా నువ్వేంటే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మీ మమ్మీ వాళ్ళు నా గురించి రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే అన్నావుగా, నీ గురించి నాకు పూర్తిగా తెలీదు అని తెలియక మాట్లాడాను, సరేనా? సరేగాని ఇంతకీ నీకు పుస్తల తాడు ఏ డిజైన్ లో కావాలో చెప్పు. నువ్వు ముందు తీసుకురాగలవో లేదో చూసుకో, ఆ తర్వాత డిజైన్ గురించి మాట్లాడుకుందాం. నేను స్నానానికి వెళ్ళాలి. నేను తేగలనో లేదో రేపు తెలుస్తుందే.